లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చదవబడిన దేవుని వాక్య ప్రకారము బిడ్డ హనీ పట్ల మరి దేవుడు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 65వ కీర్తన 11వ శరణం ప్రకారము మరి సంవత్సరపు దయాకిరీటాన్ని బిడ్డ జీవితంలో ధరింపజేయటమే కాకుండా మరి సంవత్సరములు జరుగుకొన్నది బలమైన నూతన కార్యాలు బిడ్డ హనీ పట్ల దేవుడు జరిగించులాగా మనము దేవుని చేతులకు అప్పగించి ప్రార్థించే వారంగా ఉందాం. దేవాతి దేవుడు తన యొక్క ఎదుగుదల యందును దేవుని యొక్క భక్తి జీవితంలోను చదువులోను తల్లిదండ్రులను పెద్దలను మరి గౌరవించే విధానంలోనూ ఈ బిడ్డ ఎదుగునట్లు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకున్నటకు దేవుని సహాయము ఈ బిడ్డ జీవితంలో దేవుడు మెండుగా అనుగ్రహించి ఆయన కృపలో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మరి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మా తండ్రి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున అనే విషయంలో తమడు కుటుంబమును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు, స్తుతులు, మహిమయు, ఘనతయు, ప్రభావములు, స్తుతియాగములు తండ్రి మీకు ప్రభు ద్వారా సమర్పించుకుంటా ఉన్నాం. దేవా, తమను ప్రేమించి మొదటి కుమార్తెను, రెండవ కుమారుణ్ణి మీరు దేవా, వారి ఇరువురు కూడా బిడ్డలను ఎంతో భక్తి శ్రద్ధలతో పెంచుతూ వస్తున్నారు. తండ్రి, బిడ్డ మరి బర్త్డే సందర్భంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డను దీవించి మేలులతో, ఆశీర్వాదములతో, దీవెనలతో చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన చదువుల పిల్లలు జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించారు. ఆ జ్ఞాపక శక్తిలో పాఠాలు చక్కగా అర్థమవుతానికి ప్రయాణాల్లో క్షేమం. నూతన సంవత్సరంలో బిడ్డ అడుగుపెట్టింది కార్యములు నూతనము చేయించున్నావు కదా. అవును, మేము చూస్తున్నాం. గడిచిన సంవత్సరము మీరు పూర్తిగా కాపాడి నూతన సంవత్సరంలోనికి అనిని చక్కగా ఆయన అడుగు పెట్టించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డకి దయాకిరీటముగా ఆరోగ్యం, ఆహారం, చదువుల్లో, ప్రయాణాల్లో, బిడ్డకి చదువు కావాల్సిన ఖర్చులు సమస్తమును జయకరంగా నడిపిస్తున్నారు కోరుకుంటూ తండ్రి మీ దయించమని ప్రభు కృప ద్వారా బలపరచమని ఆత్మ పరిరక్షణ వచ్చి నడిపించమని దైవజనులు ఇద్దరు అని అంతే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరట నా బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన ఈ కేకును కట్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, చాలా సంతోషం అని తన బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన కేకును కట్ చేసి ఉన్నది. ఈ కేక్ ఎలా రుచిస్తా ఉందో అలాగే తన యొక్క ఎదుగుదలలో సమృద్ధినిచ్చి సంతోషాన్ని ఇచ్చి నడిపించిన గాక. ఆమేన్. ఓకే, ఓకేనా? చప్పట్లు కొట్టండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear honey. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear honey.
హ్యాపీ బర్త్డే టు యూ. మంచిది. పాస్టర్ గారు రండి అమ్మా, పాస్టర్ గారు రండి. ఆల్రెడీ ఓకే రైట్. పాస్టర్ గారు నువ్వు కూడా రా. నాన్న రండి అమ్మా, రండి. మీరే రండి. చూడ హనిగా నేను చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. ఏడాది ఫ్యామిలీ వాళ్ళు రండి. పొట్టేళ్ళనా మీరిద్దరు బబ్బులు దానికి పోయి మా కానీ విస్తార తైలము. ఏమైతే యూనిఫామ్ లో ఉంటే కేక్ కట్టకూడదా? సరే కానీ నెక్స్ట్ ఫ్యామిలీ రండమ్మా. ఇంకెవరు? ఏది అంతసేపు వచ్చి సంతోషం రైట్. మంచి నిలబడు. అరే ఎందుకు రా అంత సిగ్గు నీకు? కేక్ తిట్టండి. ఇటు కేక్ జోయల్ పట్టలేదుగా. గిన్నె పట్టుకొని ఎందు నువ్వు అమ్మాయి హనీ కేక్ వెళ్ళి కదా ఇటు చూడు. బయట